ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మనం ఈ ఉగాది తర్వాత మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి అనేది చూద్దామండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇస్తుంది అనేది గుర్తించండి. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, ఏంజల్స్ గ్రాటిట్యూడ్, డివైన్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుంది, వారి లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి, యూనివర్స్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. King of Pentacles, the Chariot, Two of Cups, Three of Swords, Nine of Cups. So bottom of the deck వచ్చేసి ది Tower. సో ఈ ఉగాది తర్వాత మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు చూస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఫేజ్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఫస్ట్ ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి అంటే మీకు ఈ ఉగాది నుంచి, ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, టవర్ కార్డ్ వచ్చింది, డెవిల్ కూడా వచ్చింది నెక్స్ట్ కార్డు. సో ఏంటంటే దీని తర్వాత చూడండి ఇక్కడ సెలబ్రేషన్. వావ్, మీకు ఫస్ట్ ఒక ఫేజ్ అయితే ఎండ్ అయిపోతుందండి. సో ఇప్పటి వరకు మీరు ఏవైతే సమస్యలు ఫేస్ చేశారో, మీరేవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, మీరు ఏదైతే హార్ట్ బ్రేక్తో ఉన్నారో, సో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్తో కొలాప్స్ అయిపోతుంది, ఇంకా అయిపోయింది ఈ ఫేజ్తో. ఈ ఉగాది వరకే మీకు అంటే మోస్ట్లీ కొన్ని డేసే ఉంది. ఈ కొన్ని డేస్లో మీకు ఈ ఫేజ్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒక ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తుంది. అది మీ కెరియర్ పరంగా వస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా వస్తుంది, లవ్ పరంగా కూడా వస్తుంది. మనిషికి ఫస్ట్ కావాల్సింది ఒక ఉద్యోగం, కెరియర్ సంబంధించి ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఒక ఆత్మీయత, ఎవరైనా ప్రేమించే మనిషి తర్వాత ఆరోగ్యం. ఈ 4 మనిషికి జీవితంలో ఖచ్చితంగా అవసరం. సో ఈ మేషరాశి వారికి ఈ ఉగాది పండుగ నుంచి మీ లైఫ్లో ఇప్పటివరకు ఏవైతే చీకట్లు అలముకున్నాయో అవన్నీ తొలగిపోయి మీ లైఫ్లోకి ఫ్రెష్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. సో అంటే ఉగాది పండుగ ఇవ్వాలి కాబట్టి ఇవాళే మీకు వస్తుంది అని కాదు. సో ఈ ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాదిలోపు ఒక్కొక్కటి మీకు మీ ముందుకు వస్తూ మీకు ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ తర్వాత మీ లవ్కి సంబంధించి మీరు ఏదైతే హార్ట్ బ్రేక్లో ఉన్నారో, మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో, మీరు చాలా అవమానం పాలయ్యారు ఇంతకు ముందు, అంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఈ ఉగాది ఇప్పటి వరకు ఉన్న ఉగాది వరకు. సో అది పోయి మీకు మీ లవ్కి సంబంధించిన లైఫ్లో కూడా ఒక ఫ్రెష్ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్, ఎవరైనా ఇది చూసేది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కావచ్చు. సో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమించే వాళ్ళై ఉంటారు. సో మీకు ఇప్పటి వరకు ఉన్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా ఎండ్ అయిపోయి హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఇది ఒక సంకేతంగా ఉండబోతుంది. అండ్ ఇంకా ఎమోషనల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. మీ లైఫ్లోకి అన్నీ రాబోతున్నాయి. ఎమోషనల్ పరంగా కూడా మీరు స్ట్రాంగ్గా అవ్వబోతున్నారు. అండ్ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి 9 of Cups. సో ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ ఉంటాయి, మీరు అన్నింటి ముందు కూర్చొని ఉంటారనమాట. అంటే మీకు ఇది లేదు అది లేదు అనేది లేకుండా ఒక్కొక్కటి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో వాటి కోసం ప్రెజెంట్ మీరు వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు ఎందుకు లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం ఉన్నాము, మన పక్కన మన కొలీగ్స్ కానీ, మన పక్కింటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేబర్స్ కానీ. సో వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే, అయ్యో నేను ఎందుకు కొనుక్కోలేకపోతున్నాను, ఈ కార్ నేను ఎందుకు కొనలేకపోతున్నాను, ఈ బైక్ నేను ఎందుకు కొనలేకపోతున్నాను అనేది ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పటి నుంచి మీకు అదే ఉండదు. మీరు ఏవేవైతే కావాలి అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ లిస్ట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఎనర్జీ అనేది క్లోజ్ అయిపోయి మీకు అవన్నీ వచ్చే అవకాశం ఉంది. యూనివర్స్ మీకు చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఉగాది తర్వాత నుంచి మీకు ఇక
డెసిషన్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ అలా మూవ్ అయిపోవటమే కనిపిస్తుంది కానీ ఎక్కడ ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం అనేది ఉండదు. మీరలా ఒక సక్సెస్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ మీరు వెళుతున్న వేలో మీకంతా సక్సెస్, బ్రైట్‌నెస్సే, లైటే ఉంటుంది కానీ ఎక్కడ చీకటి, ఇబ్బందులు, కష్టాలు అనేవి ఉండవు. అవన్నీ కూడా మీరిప్పుడే ఫేస్ చేసేసారు. ఈ ఉగాదికి ముందు మీకివన్నీ జరిగాయి లైఫ్‌లో. సో, నెక్స్ట్ రాబోయే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు మాత్రం మీ లైఫ్‌లో ఈ మేజర్ చేంజెస్ అయితే జరగబోతున్నట్లుగా యూనివర్స్ అయితే చెప్తుందండి. సో, ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకి ఎండ్ కార్డ్ పడిపోయి, మీరు చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే టైం మీకొచ్చింది అని చెప్తుంది. సో, ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం ఉందండి ఈ ఉగాది తర్వాత. అండ్ ఇంకో కొంతమందైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదైనా ఒక మంచి అకేషన్‌కి సంబంధించి అది మ్యారేజ్ కావచ్చు. ఎవరైనా మ్యారేజ్ గురించి ఎదురు చూస్తూ ఉంటే మ్యారేజ్ అవుతుంది. లేదంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటారు. వెహికల్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకునేవారు కూడా ఈ ఉగాది తర్వాత ఖచ్చితంగా వెహికల్ కొనుక్కునే అవకాశం కూడా ఉంది. అండ్ మీ కెరియర్‌కి సంబంధించి కూడా మంచి ఆఫర్ అయితే వస్తుంది. అండ్ మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా కొంచెం స్లోగా ఒక్కసారి ఓవర్ ద నైట్ అయితే అవ్వదు మీకు. కొంచెం స్లోగా కానీ మళ్ళీ ఈ ఉగాది నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది లోపు మీ ఫైనాన్షియల్ స్టేటస్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ మీకెవరైతే హార్ట్ బ్రేక్ చేశారో ఆ పర్సన్ కాకుండా మీ లైఫ్‌లోకి ఒక కొత్త పర్సన్, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, మిమ్మల్ని కేరింగ్‌తో చూసుకునే పర్సన్ అయితే రాబోతున్నారు. సో, ఇదండి ఓవరాల్‌గా ఈ ఉగాది తర్వాత మీకెలా ఉండబోతుంది అని యూనివర్స్‌ని అడిగితే మీకిచ్చిన ఎనర్జీ. మీ ఎనర్జీ చాలా బావుంది ఈ ఉగాది నుంచి. సో, యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. బిలీవ్ చేయండి. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉండాలి. మీరు వెళ్ళే ఏదైతే ఉందో అది రాంగ్ కాకుండా పాజిటివ్ డైరెక్షన్‌లోనే వెళ్ళే విధంగా యూనివర్స్ ఎప్పటికప్పుడు మీకు సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది. అవి నా ద్వారా మీకు తెలియజేయడానికి యూనివర్స్ ఈ గైడెన్స్‌ను ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో, కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా యూనివర్స్ ద్వారా అడిగి మీకు మెసేజెస్ ఇస్తూ ఉంటాను. సో, మీరు ఒక మంచి డైరెక్షన్‌లో వెళ్తున్నారు. ఒక హ్యాపీ లైఫ్‌ని టేక్ ఓవర్ చేయబోతున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. ఇది నేను చెప్పడం మీకు మీ అందరికీ షేర్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సో, మీ లైఫ్‌లో ఇంకా మంచి మంచి మూమెంట్స్ రావాలి. మీరు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యూనివర్స్ కూడా మీకు అలాంటి బ్లెస్సింగ్సే ఇచ్చింది. సో, ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇది ఎవరికి నచ్చితే వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా. అండ్ ఇన్ఫినైట్ డివైన్ టారో ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ అభిప్రాయాలున్నా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.